guys, welcome back to our channel and welcome back to one more vlog. సో మీరు ఒకటి గమనిస్తే మన ఛానల్ పేరు మార్చాము. సో సాహితీ డాలీ వ్లాగ్స్ నుంచి డాలీ డైరీస్ వరకు. సో ఎందుకు అంటే కొన్ని రీజన్స్ వల్ల సర్చ్ అవ్వట్లేదు అలా అని. ఫస్ట్ అయితే నేను తిరుమల వెళ్తున్నాను ఈరోజు. ఇది అట్టర్ ఫ్లాప్ అయిన తిరుమల వ్లాగ్ యాక్చువల్లీ. ఫస్ట్ అయితే చెక్కింగ్ పాయింట్లో చూసారు కదా, ప్లాస్టిక్ బాటిల్స్, బ్యాగ్స్ ప్రతి ఒక్కటి చెక్ చేస్తారు ఖచ్చితంగా. మీరు కావాలంటే గ్లాస్ వాటర్ బాటిల్స్ తెచ్చుకోండి. అవి డీమార్ట్లో కానీ కొండపైన కూడా వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. ఒక వాటర్ బాటిల్ తీసుకొని గ్లాస్ది ఫిల్ చేసుకుంటూ ఉండండి, ఎందుకంటే వాటర్ ప్రతి ఒక్క చోట ఉంటుంది. సో తిరుమలకి అయితే వెళ్ళిపోయాను, నేనైతే బస్లో వెళ్ళాను. సో షాపింగ్, మీలో ఎంతమంది నాకు షాపింగ్ చేస్తారో చెప్పండి. యాక్చువల్లీ నేనైతే ఏం చెయ్యను. చిన్నప్పుడు ఈ కాశీ దారాలు ఇవే కదా అసలు యాక్చువల్లీ ఏమంటారు, ఎప్పుడన్నా గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కాశీదారము బొరుగులు ఇవే కదా ప్రసాదం అంటే. సో అది చూసి గుర్తొచ్చి షూట్ చేశాను. సో నెక్స్ట్ అయితే గుండు కొట్టించుకోవడానికి వెళ్ళాం. మా మమ్మీ మా డాడీ గుండు కొట్టించుకుంటున్నారు అండ్ నేను 3 కత్తర్లు. సో 3 కత్తర్లు ఇచ్చేసి దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్దామని అనుకున్నాము. సో ఇంతవరకు బాగానే జరిగింది. దెన్ ఫస్ట్ టైం ఎలాగో ఉంది కదా, పక్కన వరాహస్వామి వారు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకొని దాని తర్వాత క్యూ లైన్కి వెళ్దాం అనుకున్నాము. కాస్ట్ మేమేం టోకెన్ తీసుకోలేదు. మార్నింగ్ టోకెన్ తీసుకుందాం అని వెళ్తే టోకెన్ ఇవ్వలేదు అక్కడ. భూదేవి కాంప్లెక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ ఇవ్వలేదన్నమాట. సో డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోండి అని చెప్పారు. సో వెళ్ళాము. ఈ వ్యూ చూడ్డానికే సీరియస్లీ అంత దూరం నుంచి వస్తాం మనము, ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా ఈ వ్యూ చూస్తుంటే. అసలు చాలా బాగుంటుంది. అండ్ మనకి ఇక్కడ ఎస్విబిసి ఛానల్లో అంతా డిస్ప్లే చేస్తారు కదండి, దేవుడి పాటలు కూడా అవన్నీ ఇక్కడే షూట్ చేస్తారు. దెన్ గుడి ముందరికి అయితే వచ్చి చూశాను, ఎందుకంటే గుడి లోపలికి వెళ్ళలేదు కాబట్టి అది వేరే విషయము. పక్కన వరాహస్వామిని దర్శనం చేసుకొని దాని తర్వాత క్యూ లైన్లో జాయిన్ అయ్యాం. యాక్చువల్లీ జాయిన్ అయితే లిటరలీ 1.5 డే పడుతుందంట దర్శనానికి, తెలీదు. నెక్స్ట్ డే కొంచెం వర్క్ ఉంటే మేము కూడా దర్శనానికి అయితే వెళ్ళలేకపోయినాము. సో మిగిలింది చూసేసేయండి. అండ్ ఆల్సో ఐ డోంట్ నో, బట్ ఇలా ఒకరితో చెప్పించుకోవాలా అని కాదు, ఎందుకు జంప్ సూట్స్ స్కర్ట్స్ వేసుకొస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఈవెన్ అబ్బాయిలే మంచిగా పంచలు కట్టుకుంటున్నారు. సో అలాంటిది అమ్మాయిలే ఇలా చేస్తే ఎలాగనేది నాకు అర్థం కాలేదు. దెన్ ఇక్కడ వెంగమామ భోజనం ఉంది కదా, ఖచ్చితంగా అండి నేనైతే తిరుమల వస్తే ప్రతి అట్లీస్ట్ ఒక పూటన్నా ఇక్కడ తినడానికి ట్రై చేస్తాను ఖచ్చితంగా. నాకు ఈ ఫుడ్ చాలా ఇష్టము. రైస్, గుమ్మడికాయ పులుసు, కొబ్బరి చట్నీ, తీపన్నం. కొబ్బరి చట్నీ అసలు ఏమేసి చేస్తారో తెలియదు, ఇంట్లో చేస్తే అంత టేస్టే రాదు. సో ఫుడ్ తినేసి దర్శనం క్యూకి అయితే వెళ్ళాము, దాని తర్వాత దర్శనానికి అయితే వెళ్ళలేదు. సో అదే రిటర్న్ వస్తున్నాము. వచ్చేటప్పుడు సర్వదర్శనం క్యూ ఉంటుంది కదా, ఫ్రీ బస్లో వెళ్తున్నప్పుడు ఇంత మంచి వ్యూ కనిపించింది. సో ఇది మీకు చూపిద్దామని నేను రికార్డ్ చేసినాను. ఇట్ వాజ్ సో బ్యూటిఫుల్, ఏదో ఊటీ మనాలి అట్లా ఉన్నట్టు ఉంది. అండ్ వీ వెంట్ బ్యాక్ టు తిరుపతి. చూసారా మన తిరుపతి ఎంత బాగుందో. తిరుపతి వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి గైస్, మీలో ఎంతమంది తిరుపతి వాళ్ళు చూస్తున్నారో నాకు. అండ్ దట్స్ ఇట్ గైస్, అలా ఇంటికి అయితే వెళ్ళిపోయాము. సో అలా డిసప్పాయింట్మెంట్తో అయితే ఇంటికి వచ్చేసాము. సీరియస్లీ ఇఫ్ యూ రియలీ కేమ్ దిస్ ఫార్ ఇన్ దిస్ వీడియో, థ్యాంక్ యూ సో మచ్. Please consider subscribing and support us, and please join into this beautiful family. We'll see you in the next vlog. Bye guys.